ఆదివాసీల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ మిడియం బాపురావు ఆక్షేపించారు. ఇక టీఏవీఎస్ టీఏజీఎస్ మధ్య విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక రాష్ట్ర మహాసభలు పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. రెండో రోజు జరిగిన ప్రతినిధుల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహాసభల్లో భాగంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశంలో 8.6% జనాభా ఉన్న ఆదివాసీలకు కేవలం 2.2% నిధులు కేటాయించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి మోదీ సర్కారుకు ఆదివాసీల పట్ల ఏమాత్రము చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. పైకి చెప్పారు తప్ప కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉండేటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు, వీటి ఫలితంగా ఒక పక్కన ప్రతి ఆదివాసీ గ్రామంలో స్కూల్ ఉండాలి, ప్రతి స్కూల్లో ఉపాధ్యాయుడు ఉండాలి, విద్య అనేటువంటిది ప్రాథమిక విద్య అనేటువంటిది వాళ్ళ మాతృభాషలో సాగాలని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు. మరో పక్కన 2020 సంవత్సరంలో వచ్చినటువంటి నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది గిరిజన ఆవాస ప్రాంతాలు దూరంగా ఉంటాయి కాబట్టి స్కూల్ అనేటువంటిది తగినంత స్ట్రెంత్ లేదని, తగినంత హాజరు లేదని, ఉపాధ్యాయులు తగినంత మంది లేదని అనేక కారణాలు చెప్పి స్కూళ్ళు మూచేస్తా ఉన్నారు.